బయ్యారంలో ఉక్కు పరిశ్రమను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతరాయ్. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అన్నారు. కిషన్ రెడ్డి బయ్యారం ఉక్కులో నాణ్యత లేదన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభించే వరకు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఉద్యమం చేస్తుందన్నారు. ప్రతి ఎంపీని కలిసి వినతి పత్రాలు అందించి పార్లమెంట్లో చర్చించే విధంగా ఒత్తిడి తెస్తామన్నారు మానవతరాయ్. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు మానవతరాయ్. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించకుండా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మూడోసారి ఎన్నికై కూడా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసే ప్రయత్నాలు చేస్తుంది. నిన్న కిషన్ రెడ్డి గారు బయ్యారంలో నాణ్యమైనటువంటి ఉక్కు లేదు అని చెప్పేసి కుంటు సాకులు చెప్పి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అనేది స్థాపన అనేది విభజన చట్టం షెడ్యూల్ 13లో స్పష్టంగా ఉంది. 36,000 కోట్లతో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని చెప్పి ఆ రోజు పార్లమెంట్ లో చర్చ జరిగింది. కాబట్టి తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించకుండా దాటా వేసుకుంటూ పోయి 2 సార్లు అధికారం చేపట్టి కూడా మరి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించలేదు. ఈసారి 3వ అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్కడ నిర్మించాల్సిన ఉక్కు ఫ్యాక్టరీని మళ్లీ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించే వరకు పెద్ద ఎత్తున